అసలు మీ జీవితానికి ఆ లక్ష్యం ఎంత ముఖ్యమైనదో మీకంటూ ఒక స్పష్టమైన క్లారిటీ ఉండాలి. మీ లక్ష్యం మీ జీవితం యొక్క అర్థాన్ని ఎంత లోతుగా మార్చగలదో మీకు తెలియాలి. అసలు మీ లక్ష్యం ఏంటి? బరువు తగ్గడమా? దృఢమైన శరీరాన్ని పెంచడమా? స్పోర్ట్స్లో ఒక తారాస్థాయికి చేరుకోవడమా? దేశంలోనే అత్యంత ధనికుడిగా మారడమా? దేశంలోనే అత్యంత గొప్ప పదవిలో ఉండడమా? అదేదైనా అవ్వచ్చు. అసలేంటి మీ లక్ష్యం? సో అలా మీకంటూ ఒక స్పష్టమైన లక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని సాధించడానికి మీరు క్రమశిక్షణ నిర్మించడం ప్రారంభించవచ్చు. ఇది గుర్తుంచుకోండి. అసలు మీ లక్ష్యం ఏంటో మీకు పూర్తి క్లారిటీ వచ్చిన క్షణం మీరు మీ లక్ష్యానికి ఆల్రెడీ సగం దూరం చేరిపోయినట్టే. రెండవ పాఠం, మీరు నియంత్రించగల వాటిపై మాత్రమే దృష్టి పెట్టండి. మనం నియంత్రించగల వాటిపై మాత్రమే దృష్టి పెట్టాలి. మనం చేయలేని దాని గురించి అసలు చింతించకూడదు. మార్కస్ ఏమంటాడంటే, మీ మనస్సుపై మాత్రమే మీకు అధికారం ఉంది, బయటి సంఘటనలపై కాదు. ఈ విషయాన్ని గ్రహించండి. అప్పుడే మీరు నిజమైన బలాన్ని పొందగలరు.